ట్రబుల్ షూటర్ పాలిటిక్స్లో మీడియాలో ఆయనకున్న పేరు. ట్రబుల్ మేకర్ సిద్దిపేటకు వెళ్తే వినిపించే పేరు. పాలిటిక్స్లో ట్రబుల్స్కు చెక్కు పెడతారని పేరున్న వ్యక్తి రైతుల పాలిట ట్రబుల్ మేకర్గా మారాడు. రంగనాయకమ్మ సాగర్ ప్రాజెక్టు మాటున హరీష్ రావు చేసిన అక్రమాల చిట్టాను క్లియర్ క్లారిటీతో పిన్ పాయింట్ డీటెయిల్స్తో కాంగ్రెస్ ప్రభుత్వం వెలుగులోకి తీసుకొస్తోంది. కానీ కథ అక్కడితో ఆగిందా? హరీష్ రావు చేసిన అక్రమాలు ఇవేనా? ఈ క్వశ్చన్స్కు ఆన్సర్ నో అని తెలియాల్సి ఉంది. కొండంత ఉందన్న ఆరోపణలైతే ఇంకా ఉన్నాయి. హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలో అత్యంత కీలక నేతల్లో ఒకరు. ఓ రకంగా చెప్పాలంటే నెంబర్ 3. ఆయన వాగ్ధాటికి, ప్రశ్నల పరంపరకు ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఆ వాగ్ధాటి మాటున దాగి ఉన్న దౌర్జన్యాలు, దుర్మార్గాలు ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నాయి. రంగనాయక సాగర్ భూసేకరణ పేరుతో కొట్టేసిన భూమిని ఫామ్ హౌస్గా మార్చుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానీ ఒక్క రంగనాయక సాగర్లో మాత్రమే కాదు, సిద్దిపేటను తన అడ్డాగా మార్చుకుని హరీష్ రావు ఇంకా చాలానే అక్రమాలు చేసినట్టు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, ఇలా సాగర్ ఏదైనా ప్రజల పొట్ట కొట్టారని హరీష్ రావుపై ప్రధానంగా వస్తున్న ఆరోపణలు. ప్రాజెక్టుల పేరుతో భూములు తీసుకుని సొంత ప్రయోజనాలు తీర్చుకున్నారనే ప్రచారం సాగుతోంది. కేసీఆర్ మానస పుత్రికైన ధరణిని అడ్డుపెట్టుకుని రికార్డులు మార్చేశారు. లీగల్గా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందుగానే జాగ్రత్త పడ్డారు. కానీ నిజం నిప్పులాంటిది కదా, ఎప్పటికైనా చేసిన తప్పు బయటికి రాక తప్పదు. ఈ సాగర్లు మాత్రమే కాదు, హరీష్ రావు సొంత గ్రామం తోటపల్లిలో కూడా ఇలాంటి అక్రమమే జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తోటపల్లిలో రిజర్వాయర్ కడతామని భూసేకరణ చేశారు. తోటపల్లి రిజర్వాయర్కు కేసీఆర్ చేతుల మీదుగా భూమి పూజ కూడా చేశారు. కానీ ప్రాజెక్టు క్యాన్సిల్ అయింది, నిర్మాణం అటకెక్కింది. మరి రైతుల నుంచి సేకరించిన భూములు వెనక్కి ఇవ్వాలి కదా, కానీ అలా జరగలేదు. ఏళ్లు గడుస్తున్నా భూములు ఇంకా అలానే ఉన్నాయి. ఇప్పుడు ఈ భూములపై కూడా అనేక అనుమానాలు వస్తున్నాయి. ఈ భూములు ఇప్పుడు ఎవరి పేరుపై ఉన్నాయి? నేతలు, అధికారులు కలిసి పనిచేసుకున్నారా? అందుకే భూములు రైతులకు తిరిగి ఇవ్వడం లేదా? ఇప్పుడు ఈ అనుమానాలు వస్తున్నాయి. త్వరలోనే ఈ లెక్కలు కూడా తెరపైకి రానున్నాయి. ఇవే కాదు, సిద్దిపేటలోని కోమటి చెరువు విషయంలో కూడా ఇవే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోమటి చెరువు పరిసరాల్లోని భూములు కూడా హరీష్ రావు, ఆయన అనుచరుల పేరు మీదకు మారినట్టు అనుమానాలు వస్తున్నాయి. సిద్దిపేట కలెక్టరేట్ కూడా ఊరవతల ఎక్కడో నిర్మించడంపై కూడా ఇప్పుడు అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. అంతేకాదు, మెడికల్ కాలేజీ కోసం సేకరించిన భూముల్లో కూడా చేతివాటం జరిగిందన్న ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. ఒక్క రంగనాయక సాగర్ మాత్రమే కాదు, బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం వేల ఎకరాల భూమిని సేకరించింది. మరి ఆ సమయంలో ముందుగా గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేశారా? యజమానుల ఆమోదం లేకుండా భూములు ఎలా తీసుకుంటారు? పోనీ తీసుకున్న భూములకైనా సరైన ధర ఇచ్చారా? అయిన వాళ్లకో రేటు, కాని వాళ్లకు మరో రేటు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? 2013 భూసేకరణ చట్టాన్ని ఎందుకు పక్కన పెట్టేశారు? అక్రమంగా 123 జీవోను ఎందుకు తీసుకొచ్చారు? బలవంతంగా ఎందుకు భూములు లాక్కున్నారు? ప్రాజెక్టులు కట్టగా మిగిలిన భూములు లీడర్ల చేతికి ఎలా వచ్చాయి? ఈ ప్రశ్నలు ఇప్పుడే కాదు, ఎప్పటినుంచో ఉన్నాయి. ఇక కొత్తగా ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా హరీష్ రావు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మొత్తానికి ట్రబుల్ షూటర్కి ఇప్పుడు అనేక ట్రబుల్స్ ఎదురుకానున్నాయి. మరి హరీష్ రావు ఈ ఆరోపణలకు ఏం సమాధానం చెబుతారో చూడాలి.